మధురాపురిలో రమణమూర్తి ఇంకా శారద అనే కోటీశ్వరులు ఉండేవారు. వాళ్లకు ఒక్కతే కూతురు, పేరు దేవిక. ఒక్కతే కూతురు అయి ఉండడంతో చాలా గారాబంగా పెంచారు. తన కూతురి విషయంలో ఎవరు చెప్పినా వినేవాడు కాదు, ఏది తక్కువ చేసేవారు కాదు. కూతురేమో మితిమీరిన భోజన ప్రియురాలు. వాళ్ల అమ్మాయి కోసం రమణమూర్తి ఇంట్లో చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన 5 వంటవారిని నియమించాడు. ఒక వంటవాడు పొద్దున్నే, ఒకరు మధ్యాహ్నానికి, ఒకరు సాయంత్రానికి, ఒకరు రాత్రికి, ఇంకా ఒకరు రసాలు స్వీట్లు చేయడానికి. ఇలా 5 వంటవాళ్లు దేవిక కోసం వండేవాళ్లు. వంటవాళ్లు ముందు రోజు రాత్రే రేపు ఏమి వండాలి అనే దాని గురించి శారదకి చెప్పి అనుమతి తీసుకునేవారు. 4 పూటలు రకరకాల వంటలను దేవిక కోసం చేసేవారు. అయితే రోజుకొక కొత్త వంటకం, రుచికరమైన భోజనానికి అలవాటు పడిన దేవిక ఆకలి అనే పదానికి అర్థం తెలియని రోజు వచ్చేసింది. దేవిక సరిగ్గా తినకపోవడం గమనించి ఒకరోజు శారద తన భర్తతో అంటుంది, యావండే, మీతో అమ్మాయి గురించి ఒక విషయం మాట్లాడాలి. నాకు తెలుసు, అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, సంబంధం చూడు అని చెప్పాలని అనుకుంటున్నావు కదా? కాదండి, మన అమ్మాయి ఆరోగ్యం గురించి, తన అలవాట్ల గురించి కంగారుగా ఉంది. దానికేమైంది? అది నా బంగారు తల్లి. అలా అనే చెడగొట్టామేమో. ఇప్పుడేమైంది? అది మహారాణి, నాదంతా దానికే. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేమండి. దాని ఆరోగ్యానికి ఏమైంది? మీ కూతురు 4 పూటలా తినేది, ఇప్పుడేమో సరిగ్గా తినటం లేదు. ఏం మాట్లాడుతున్నావు శారదా? నా చిట్టి తల్లికి ఏమైంది? ఆకలి అవ్వటం లేదు అంటుంది, రుచిగా లేవు అంటుంది. అలాగా? మధ్యాహ్నం భోజనం చెయ్యాలని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను దేవికతో మాట్లాడి తెలుసుకుంటాను అని ఆ రాత్రి మూర్తి తన వంటవాళ్లను వెళ్లి గదిలో ఉన్న తన కూతురిని భోజనానికి తీసుకురమ్మంటాడు. అమ్మాయి గారు, భోజనం పెట్టమంటారా? వంటలు అంత రుచిగా ఉండటం లేదు, నాకు తినబుద్ధి అవడం లేదు. అన్నీ వేసేసాం అమ్మాయి గారు. నాకు ఆకలిగా లేదు, కొద్దిసేపు అయ్యాక వస్తా, వెళ్ళండి. నేను దేవికతో మాట్లాడి తెలుసుకుంటాను అని శారద వంటవాళ్లని పంపిస్తుంది. వంటవాళ్లు యజమాని దగ్గరికి వెళ్లి చెప్తారు, అయ్యా, అమ్మాయి గారు మా వంటలు ఇష్టపడట్లేదు, కాసేపు తర్వాత వస్తా అన్నారు. అయితే ఏం కావాలో అది చేయండి, మరోసారి అన్నీ చూసుకుని వంట చేస్తామయ్యా. అయితే కొత్తగా ఏమైనా చేయండి. అయ్యా, రుచిగా లేవు, మీరు సరిగ్గా చేయండి అంటుంది. అయ్యా, ఇదిగో మీ డబ్బు, ఇక మేము చేయలేము, మీరు వంటకి కొత్తగా వేరే ఎవరినైనా చూసుకోండి అని నిర్ణయం తీసుకుని వంట పని వదిలేసి వెళ్లిపోతారు. ఆ రాత్రి భోజనానికి దేవిక రాలేదు. శారద భోజనాన్ని దేవిక గదిలోకి తీసుకువెళ్తుంది, అన్నం పెడుతుంది. శారద పడుకునే ముందు భర్తతో ఇలా అంటుంది, కోపంతో అయ్యే సమస్య కాదండి, అనవసరంగా వంట వాళ్ళని కోపడి వెళ్లిపోయేలా చేశారు. నేను వెళ్ళకొట్టలేదే, అమ్మాయికి ఇష్టమైంది చేయమన్నాను. నాకు డాక్టర్కి చూపిస్తే మంచిది అనిపిస్తుంది, ఒక్కసారి నా మాట విని చూడండి. కూతురి కోసం శారద చెప్పినట్టు పెద్ద డాక్టర్కి చూపియడానికి మూర్తి ఒప్పుకుంటాడు. మరునాడు పొద్దున్నే పెద్ద డాక్టర్ ఇంటికి దేవికను పరీక్షించడానికి వస్తాడు. అన్నీ పరీక్షించాక అంటాడు, తాను ఆరోగ్యంగా కనిపిస్తుంది, కొన్ని టెస్టులు చేసి చూద్దాం. ఎంత ఖర్చైనా సరే చేయండి డాక్టర్ గారు. మంచిగా తినే పిల్ల, సరిగ్గా తినడమే లేదు డాక్టర్, ఆకలిగా లేదు అంటుంది. నేను కొన్ని టెస్టులు చేశాక చెప్తానమ్మా ఏం చేయాలో. డాక్టర్ అన్ని టెస్టులు చేశాక రిపోర్ట్స్లో ఏమీ లేదని తెలుస్తుంది. మీ అమ్మాయికి ఏమీ లేదు, ఆరోగ్యంగా ఉంది. లేదు డాక్టర్, మా అమ్మాయి మంచిగా తినే పిల్ల, ఎందుకు అలా చేస్తుంది? నేను మీ అమ్మాయితో మాట్లాడాలి, ఏం చేయాలో తనతో మాట్లాడాక చెప్తాను. అలాగే డాక్టర్ గారు.
డాక్టర్ ఒక గంట పాటు దేవికతో మాట్లాడుతాడు. అన్ని విషయాలు అడుగుతాడు. తాను రోజు ఏం తినేది, ఎప్పుడు తినేది, ఎలాంటి ఆహారం తినేది అని అన్ని విషయాలు తెలుసుకొని దేవిక తల్లిదండ్రులతో ఇలా అంటాడు. నేను మాట్లాడాను. దేవిక సంతోషంగా లేదు. ఏం తక్కువ చేశాం డాక్టర్? కొత్తగా రుచిగా ఏమైనా తినాలని ఉంది అని చెప్పింది. అదే అంటుంది డాక్టర్. అన్ని రకాలు చేసి పెట్టాం. నాకు ఓ మంచి వంటవాడు తెలుసు. అతను వంటలు రుచిగా చేస్తాడు. మీరు అతన్ని పెట్టుకోండి. నేను అతన్ని మీ దగ్గరికి పంపుతాను. మరునాడు పొద్దున్నే డాక్టర్ పంపిన వంటవాడు అక్కడికి చేరుకుంటాడు. అతను ఎవరికైనా వంట పని చేసే ముందు వాళ్ళ ఇష్టాల గురించి ముందు తెలుసుకునే అలవాటు ఉంది. అలాగే వాళ్ళనడిగి తెలుసుకుంటాడు. దేవిక వంకలు పెడుతుందని, ఏది చెప్పినా ఇష్టపడట్లేదని ముందు చేసిన వాళ్ల దగ్గర నుంచి అంతా వివరంగా తెలుసుకుంటాడు. మూర్తి వంటవాడు సోమ్నాథ్ని పనిలో పెట్టుకునే ముందు పిలిచి అడుగుతాడు. నీ పేరేమిటి? నా పేరు సోమనాథ్. నువ్వు బాగా వంటలు చేస్తావని, నీ వంటలు రుచిగా ఉంటాయని విన్నాను. అయ్యా, వంటలు రుచిగా నచ్చేలా చేయడంలో సంతోషం ఉంది. సోమనాథ్, నువ్వు ప్రపంచంలో ఎన్నడూ రుచి చూడని అలాంటి వంటకాన్ని తయారు చేయగలవా? అయ్యా, మీరెప్పుడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు కాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు. ఓ అలాగా? ఎప్పుడూ వెళ్ళలేదే. తప్పకుండా వెళ్దాం అని అలా మూర్తి, శారద, దేవిక, సోమ్నాథ్ అడవికి బయలుదేరుతారు. పొద్దున్నే బయలుదేరిన ఆ నలుగురు సాయంత్రమైనా అడవిలో నడుస్తూ ఉన్నారు. దారిలో అందరూ ఏదో ఒకటి తింటూ నడిచారు. కాని దేవిక ఏమీ తినకుండా నడిచి నడిచి అలసిపోయింది. ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టింది. అదిగో చెట్టు దగ్గరకు వచ్చేసాం. అలా కూర్చోండి అయ్యా. కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను ముందున్న చెట్టు నుంచి కాయలు కోసి కట్టెల పొయ్యి తయారు చేసుకుంటా. త్వరగా చేయి సోమనాథ్, ఆకలిగా ఉంది. అవును నాన్న, చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడో తీసుకొని తెస్తానయ్యా అని అతను కట్టెల పొయ్యి వెలిగించి పులుసు చేసి ఇచ్చాడు. అయ్యా, ఇదే కాయల పులుసు. మూర్తి ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. త్వరగా వడ్డించు సోమనాథ్. ఎంత రుచిగా ఉంది! ఇలాంటి పులుసును ఎప్పుడూ తినలేదు. ఇవే కాకరకాయల్లా ఉన్నాయే. అవును అమ్మగారు, ఇది మామూలు కాకరకాయలతో చేసిన పులుసు. మీరు ఆకలితో ఉండటం వల్ల అది మీకు రుచిగా ఉంది. చాలా రుచిగా ఉంది సోమనాథ్. అయ్యా, మీరు ఏమీ అనుకోపోతే ఒక నిజం చెప్తా. చెప్పు సోమనాథ్. నువ్వు నా కూతురికి రుచి చూపించావు, ప్రాణం పోశావు, నన్ను సంతోషపెట్టావు. మీరు అన్ని రకాల వంటలు తిన్నారు, కానీ ఆకలిని మర్చిపోయారు. ఆకలి లేని వారికి పంచభక్ష పర్వాణమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచినిస్తుంది. నువ్వు నాకు కావలసింది ఇచ్చావు, మంచి చేశావు. లేదయ్యా, డాక్టర్ గారు నన్ను పంపించి మీకు మంచి చేశాడు. నేను వాళ్ళింట్లో పనిచేసి వంటవాడిని. మీ అమ్మాయికి ఆకలి రుచి చూపించమని రమ్మన్నాడు. మూర్తి ఈ విషయం తెలిసాక ఒక నిర్ణయానికి వస్తాడు. మూర్తి డాక్టర్ గారిని కలిసి బహుమతి ఇచ్చి, డాక్టర్ గారు, ఇదిగోండి నా చిన్న బహుమతి తీసుకోండి. నా పొరపాటు నేను తెలుసుకున్నాను. ఆకలి విలువ తెలిసింది. నా అలవాట్లని మార్చుకుంటాను అని తన కూతుర్ని కాపాడిన డాక్టర్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. డాక్టర్ ఒప్పుకోగా ఘనంగా దేవిక పెళ్లి చేస్తాడు. వెళ్లిపోయిన వంట వాళ్లని మళ్లీ పనిలో పెట్టుకుని వాళ్లతో సోమ్నాథ్ని తన వంటగాడిగా పెట్టుకుని అందరూ సంతోషంగా ఉంటారు. ఏదైనా అతిగా చేస్తే అంతే మరి. ఆకలి విలువ తెలియాలి. లేకపోతే ఎంత రుచిగా వండి ముందు పెట్టినా అవి రుచిగా ఉండవు.